వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సరే, ఈరోజు సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్లో వెజ్ పులావ్ ఎలా తయారు చేస్తారో చూద్దామా. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ సరిపోతుంది, అలా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఏముంది, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. అందులో మనకి మసాలాకి సంబంధించినవి తెలుసు కదా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకులు అన్నీ వేసేసుకోండి చెప్తాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి, గసగసాల పౌడర్, కొంచెం మసాలా కూడా వేసుకొని చిన్నగా తరిగిన ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ అన్నీ వేసుకోవాలి. అవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆ తర్వాత చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి మంచిగా కలిపేసేయండి. ఏముంది, ఆ తర్వాత ఒక కప్పు బియ్యానికి 2 cups ఆఫ్ వాటర్ వేసేయాలన్నమాట. వేసేసి చక్కగా అవి మరుగుతూ ఉంటాయి కదా, అలా మరుగుతూ ఉన్నప్పుడు ఆ బియ్యాన్ని వేసి చక్కగా మూత పెట్టేయాలి. నేనంటే నార్మల్గా పెట్టేశాను. మీరు గోధుమ పిండి పెట్టుకొని పెట్టారనుకోండి, చక్కగా దమ్ అయిపోతుంది. నేను పెట్టలేదు, మీరు పెట్టుకోండి, అప్పుడు మీకు ఇంకా టేస్ట్ బాగొస్తుంది అన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత చక్కగా అది మొత్తం దగ్గరకు వచ్చాక కొత్తిమీర వేసుకొని మంచిగా క్యాష్యూస్ వేసుకొని చక్కగా డెకరేట్ చేసుకోండి, బాగుంటుంది చూడ్డానికి. నేను ఇక్కడ జీడిపప్పులు వేయలేదు, మీరు వేసేసుకోండి, సరేనా. ఆ తర్వాత ఏం చేయాలి, టన్ 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 అలా కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఓకేనా. మొత్తానికి మూత పెట్టేశాక ఒక 15 minutesలో బిర్యానీ కంప్లీట్ అయిపోతుందండి. అంతే. బాయ్ బాయ్.